చంద్రబాబు. సానుభూతి ఓట్లతో గెలవాలని జగన్ చూస్తున్నారు. లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్టు చెప్పడంలో ఆయనకి ఎవరు సాట్లేరని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రానికి తానేం చేశారో చెప్పలేక డ్రామాలు ఆడుతున్నారు. పింఛన్ల విషయంలో కుట్రలు చేశారు. ఆయన ఆడిన గులకరాయి డ్రామాను ప్రజలు చిక్కుట్టారు. ప్రజాగళం యాత్రకు వస్తున్న స్పందనే జగన్ పతనాన్ని చాటి చెప్తోందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులకు ఉండవల్లిలో నివాసంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు బీఫామ్లు అందించారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే వాళ్లే కరెంటు తీయించి నేను రాయి వేయించాను దుష్ప్రచారం అన్నట్టు కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే రాయి దాడి సందర్భంలో సహజ సిద్ధమైన పరిణామం. ఈయన ముందు ట్వీట్ చేశారు ప్రధానమంత్రితో పాటు, తర్వాత ఈయన కూడా, అది హుందాతనం. ఆ తర్వాత మళ్ళీ గల్లీ రాజకీయ నాయకుడికి స్థాయికి దిగజారిపోవడమే దరిద్రం. లోకేష్ ట్వీట్ చేయడం, అదే తరహాలో పార్టీ నాయకులందరూ తీవ్రస్థాయిలో విమర్శించడం, ఇది ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం. ఎందుకంటే ఎప్పుడైనా సరే రాయి దాడి తనంతానే కొట్టుకున్నాడు, లేకపోతే తనంతానే చంపుకుందాం అనుకున్నాడు, ఇట్లాంటి జనం ఎంతవరకు నమ్ముతారు అంటే చూడాలి. మరి చంద్రబాబు గారు ఆశ అది ఎంత అంటే పబ్లిక్ తప్పుదోవ పడతారు అనుకోవడం అన్నటువంటిది. అది హుందాగా ఉండేటట్టయితే అసలు రాయి అంశం